నందియాడు ఏడో ప్రభుత్వం నందియాడు రావడం ఇప్పుడు మనం ఆలవరి పట్టు తల్లేడం ఇప్పుడు రమణ ఏలుకులే సారం అన్నాడు తిరిగేరో ఆనంది అని ఓరి వంట బయలుదేరింది గోదావరి టెంకాయ పెట్టి అక్కడ తూర్పు గోదావరి వచ్చి తూర్పు గోదావరి టెంకాయ పెట్టి అలా వద్దరిత్రి వేళ ఏళ నిసరేత్రి వేళ శబరిని పచ్చిపెట్టి తల్లికి లేచి జోళ్ళగా చివరికి పటాకులు గాయించి ఒకరి వెళ్ళకి ఒకరి ఎలకంట గాయించి అలా ఎత్తి మేము ఎంత నిలబడుతున్నాడు ఎద్దు కన్నా న్యాయమో వెళ్ళి సమయంలో ఎవరు సారు చూసి అలా ఒప్పుడైతే నా తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు అత్తవారు పట్టుకోలేదు పెళ్లి జనాలు లేపుతున్నాడిపోయా చేసిన చదువులే చారే కూతురమ్మా అలా పెళ్లి లేపితే 7 గంటల వారి పెళ్లికి ఎవరెవరో బయలుదేరారు అలా 7 గంటల వారి పెళ్లికి ఎవరు బయలుదేరారు ఆమె అక్క బయలుదేరా అలా 7 గంటల వారి పెళ్లికి పెద్దవాడు దుర్గాదేవి పులి ఎవరికి తమ్ముడు పెళ్లికిందట ఆయన అగ్నిదేవుడు కూడా గాలిదేవుడికి 7 ఎవరు వెళ్ళాడట ఎందుకు అది 7 గంటల వారి పెళ్లికి ఎందుకు పోతుంది రాజు అలా 7 గంటల వారి పెళ్లికి వెళ్ళారు వెళ్ళిన పెళ్లి కొడుకు కూడా ఊళ్ళోకి వెళ్ళాలి కదా ఎన్నాడు అలా ఊరికి పర్లేదు దూరంలో ఎండకెత్తాడు ఎండ డేరాలు మర్చి మొక్కారు డేరాలు అలా డేరాలో రాజు దిగారట అది దిగారు అది కూడా అలాగుంటే ఆయన ఈ ఆలవారి పట్టణంలో ఎవరు చూశారు మాంగాదేవి ఆ ఉత్పత్తి రాశి కథ ఏమన్నట్టే మంగళ వచ్చిందట మరి 7 గంటల వరకు ఇచ్చాను మంగంట అక్కడ 7 గంటల వరకు అక్కడ ఉన్నారట ఎలాగా ఉన్నారమ్మా బావాలు ఆమెడు
బాగుంటారు ఎవరు చూశారు ఎవరు చూశారు అలా వేడుకున్న వాడు చూశారు పోయాము అలా బామ్మ ఏమిటంటే అలా అక్కడ ఏడు ఉండవాలన్నట అలాగ ఉప్పుడు చేసి నా చోలు పట్టంలో బామ్మ నన్ను చూడనొక్కుతుందని అక్కడ యాసం మాట్లాడిపోయాను గొప్ప చెవులు మంగులు చూస్తే ఎంతో చూస్తే చెప్పు మాసి నీరిపోయి ఆ కొమ్మైకి ఈ కొమ్మైకి వెళ్తే ఈ బామంతా తిరిగితే ఈ బ్యామలు కూడా ఎక్కడికొచ్చారు ఈ ముసా కోతికాడికి వచ్చారు అక్కడ పోయి మామ నీళ్ళలో ఆ కొమ్ముతారు చీకట్లో ఉన్నాను బాబు చీకట్లో ఉన్నాను ఆ ముసా కొట్టించారట అయ్యో నన్ను వెదోడు అంటే అయ్యా పెళ్లి పట్టుందా వేదోడందో అయ్య తొక్క పట్టుంది పెళ్లి పట్టుందో వెళ్ళేశారు ఈ ముసాల కొద్ది కూడా మన మంగళిచ్చారని అలమ్మాదారు కూడా నీ వారు హోమాడయ్యో చూడకనిచ్చేవో ఎలా ఉంటాడు అని అడిగేవయ్యా చాలా బాగుంటాడయ్యా చూసా మీ అల్లుండి మా అల్లు చూసి చూసిగా మీ అల్లుడి ఎలా ఉంటాడు అన్నాను నాయనా నల్లగా ఉంటాడు నామం ఉంటాయి నాయనా అలా చేతులు పొడవు అయ్యన్న పాముడు ధర్మకర్త నల్లగా ఉన్నాడు అది చూడగానే అను ముసుగు అది పొన్నంటి మగాని నువ్వు పాడు చేసేవా నెయ్యండి మగా నువ్వు నేల గలిపేవా ఏమయ్యా అమ్మగారిగా నువ్వు కొన్నండి మగాని నువ్వు పాడు చేసేవా ఏమయ్యా నువ్వు సూచించావా చూడమనిచ్చావా పెంచుకోకపోతే కూర్చుని ఇందులో కూడోలు తెచ్చుకోలేకపోయావా లేదా తీసుకెళ్ళి ఎట్లకే పెడకపోయావా అవును నా పెద్ద మేనాడు కోయిసారి మాట అవును నేను చూడలేదు అప్పుడు వాళ్ళమ్మ తాటికి ఎటువంటి తండ్రికైనా కూతురు బతుకుపోతే నడువు నక్కిలిగి నడిగట్ల పడిపోతా అలా పెద్దమండి కోళ్ళ ఇంటి మాలకెళ్ళిపోతున్నా అది ఒక పెద్ద మేనలు నా
గోవింద రాజా నువ్వు మాయి చేతి పెళ్ళి నువ్వు చేతి కదా అలా చెప్పి అలా ఒడిగా వెళ్ళిపోతున్నాడు. అలా వచ్చి మామని కూడా ఎవరు చూశారు? గోవిందరాజు చూశాడు. ఒరే బాబు తమ్ముడు ఒరే కోటి చూసి 10 రూపాయలు పెట్టమన్నాడు. దశ అంటే ఒకటి ధరణి, 2 సూచకరాజు, 3 తిరుమతులు, 4 దిశులు, 5 పంచభూతములు, 6 చక్రవర్తులు, 7 సత్మారుతులు, 8 అర్ధక బాలకులు, 9 నవగ్రహాలు, 10 వచ్చి మహమ్మకి ఓ చేస్తే విధి చక్రం, ఓ చేత్తో శంకిరి చక్రం పట్టుకుని అలా ఎదుర్కొంటాను పడట. లల్లాంతో మామే చూస్తాడు. మామే చూసి ఇలా పడి నా కూతురికి పడి దండాలు పెట్టట.